వాక్యం చదువుకుందాం. గడిచిన వారము చెరువులో పెట్టినట్టు నేను ఒక అపోస్తలుడని బైబిల్ ఏం చెప్పలేదు, కానీ నేనే అపోస్తలుడని అన్నాను. ఎందుకన్నాను ఏంటిదనేది నేను అతని యొక్క జీవితం, అతని యొక్క చరిత్ర మొత్తము ఈరోజు మీకు తెలియజెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. అది మనందరికీ తెలుసు. 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తదుపరి ఆయన 12 మందితో పాటు ఆయనకు 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఆయనకు 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతుకుతాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేస్తాడు. ఆ సేవ చేసిన తదుపరి ఆయన ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలోని క్లుప్తమైన అంశం, క్లుప్తమైన విషయం. ఆయన బ్రతికింది, ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఈ 30 సంవత్సరాలలో మరి అతడు తల్లిదండ్రులకు విధేయత చూపి అక్కడ ఉంటాడు, వారి తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. 3.5 సంవత్సరాలు సేవ చేస్తాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన అనేక మందికి దేవుని రాజ్యం గురించిన మాటలు ప్రకటిస్తూ, అనేక మందికి మారు మనసు గురించిన మాటలు ప్రకటిస్తూ, వాక్యమును ప్రకటిస్తూ, కొన్నిసార్లు వాక్యాన్ని స్థిరపరచబడానికి అద్భుతాలు జరిగిస్తూ, చనిపోయిన వారిని తిరిగి లేపుతూ, 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును కూడా తిరిగి లేపినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. తిరిగి లేపి అటు తదుపరి అనేక అద్భుత క్రియలు జరిగించినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు, అందులో ఒకడు దొంగ. ఆ 12 మంది శిష్యులతో పాటు మరి 70 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నారని మనము వాక్యంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఏర్పరచుకుని తన వెంటనే తిప్పకుండా, మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని పంపుతున్నాను, గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపుతున్నానని చెప్పి తన శిష్యులను పంపినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించిన తదుపరి మూడవ దినమున ఆయన తిరిగి లేచినట్టుగా మనం చూస్తాం. తిరిగి లేచిన తదుపరి వారితో మాట్లాడి ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు కనుక మనము చూస్తే, ప్రభువా, ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని శిష్యులు అడిగినట్టుగా. ఎందుకంటే ఇశ్రాయేలీలు బానిస బ్రతుకుతున్నారు. ఆ కాలంలో ఎవరు వారిని బానిసలుగా చేసుకొని పరిపాలిస్తున్నారంటే రోమ్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతున్న రోజులవి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినట్టుగా మనం చూస్తాం. ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావా అని అడిగినప్పుడు, వాడిని తెలుసుకోవడం మీ పని కాదు, దాని గురించి మీకు అవసరం లేదు, మీ పని మీరు చేయండి అన్నప్పుడు, అసలు మేమేమి చేయాలి అని శిష్యులుగా అన్నప్పుడు, శిష్యులకు చేసినప్పుడు వారికి ఉన్న సమాధానం, వారికి ఉన్న ప్రశ్న, అసలు మేమేం చేయాలి? క్రైస్తవ పిల్లలుగా మనం ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రశ్న, అసలు మనం ఏమి చేయాలి, మనము ఎలా ఉండాలి, ఎందుకు మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడి దేవుని మందిరంలో ఉన్నాము, మనల్నే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ ప్రశ్న అందరికీ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతుండగా మరి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు నాయకుడిగా ఉండి నడిపించాడు. ఇప్పుడు నాయకుడు లేకుండా పోతున్నప్పుడు వారికి వచ్చే అనుమానం ఖచ్చితంగా ఉంటుంది, ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మేమేం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే సమాధానము అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. ఇది మీరు చదవండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు
మీరు శక్తి పొందుతారు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. మీరు ఎలా ఉండాలంట? మీరు ఏమి చేయాలంట? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీకు ఎప్పుడు వస్తుందో, మీరు ఎప్పుడైతే శక్తి పొందుతారో మీరు నాకు సాక్షులై ఉంటారు. ఇంతకుముందు మనం ఒక పాట పాడుకున్న చివరిగా, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. సాక్ష్యము త్యాగము లేకుండా క్రైస్తవ జీవితం పరిపూర్ణం కాదు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సాక్షిగా నిలిచిన ఒక వ్యక్తి జీవితంలో ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. మీరు నాకు సాక్షులైందురు. మేము ఏం చేయాలి అంటే, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఎక్కడెక్కడ ఉండాలంట? యూదేయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు మీ దగ్గర నుండి కోరుకునేది ఆయనకు సాక్షిగా మీరు ఉండాలని. మీ దగ్గర నుండి ఆయన ఏమీ కోరుకోవట్లేదు. మీ ఏడుపును కోరుకోవట్లేదు. మీరు ఏడిస్తే ఆయనకేమి ఇష్టం లేదు. ఆయన సాడిస్ట్ ఏం కాదు. మీ బలిని కోరట్లేదు ఆయన. మీరు ఏదైనా బలి అర్పించి ఆయనకు దేవుని పేరు మీద బలి తీసుకోవాలని ఆయన ఏం కోరట్లేదు. ఆయన మిమ్మల్ని దగ్గర నుంచి కోరేది మీరు ఆయనకు సాక్షులుగా ఉండాలి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఆయుష్ కొద్దిగే అని గ్రహించి ఉన్నంత కాలము సాక్షులముగా ఉండాలి. అట్టి ఒక సాక్షి, అతని పేరు బర్నబా. ఆ బర్నబా గురించి బైబిల్ వాక్యము ఏం చెప్తుంది? ఆ బర్నబా చేసిన కార్యాలేంటి? ఆ బర్నబా నుండి మనము నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటి? అపోస్తులైన పౌలు తప్ప తిమోతిని అపోస్తులని పిలవలేదు. ఈ బర్నబా ఎవరు? ఈ బర్నబాను గురించి ఎప్పుడైనా మనం వాక్యంలో విన్నామా? బర్నబాని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది మనకు తెలుసు. మరి ఈ బర్నబా ఎవరు? అసలు ఆయన చేసిన పని ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారంటే, మీరు ప్రపంచం అంతా వెళ్ళండి, మీరు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండండి. మన ప్రపంచం ఎంత? మనం ఎంతవరకు పోగలుగుతాం? ముందు మనం గ్రామంలో మనకు సాక్షులముగా ఉండాలి. మొట్టమొదటిగా ఇంటిలో మనము సాక్షులుగా ఉండాలి. ఆ తర్వాత గ్రామంలో మనం సాక్షులుగా ఉండాలి. ఈ సాక్షియే బర్నబా. బర్నబా గురించిన కొన్ని పరిచయ మాటలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36-37 వచనాలు. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36-37 వచనాలు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. నిజానికి బర్నబా నిజమైన పేరేంటి? యోసేపు. ఇతడు లేవీయుడు అంట. లేవీయుడు అంటే ఇతడు ఇశ్రాయేలుల వంశానికి చెందినవాడు. ఇతడు పుట్టిన ప్రదేశము కుప్రా. ఇతడు ఇశ్రాయేలుల వంశానికి చెందినవాడు. లేవీయులు యాజక ధర్మం జరిగించేవాళ్ళు. ఆ యాజక ధర్మము జరిగించే ఆ వంశం నుండి పుట్టిన ఈ బర్నబా, ఇతని పేరు యోసేపు. అయితే అతని ప్రవర్తనను బట్టి అతనికి అపోస్తలులు అందరూ కలిసి బర్నబా అని పేరు పెట్టారు. ఇప్పుడు నేను మీకేసే ప్రశ్న, చాలా ప్రశ్నలు వస్తాయి. మీ పేరేంటి? మీ ప్రవర్తన ఏంటి? మీ ప్రవర్తనకు మీ ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరేంటి? సమాజం వాళ్ళు పెట్టిన పేరేంటి? ఆనంద్ అని పేరు పెట్టుకుంటాడు. ఇంట్లో వాడు అందరినీ ఏడిపిస్తుంటాడు.
ఇంట్లో వాళ్ళు భయపడతారు కదా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా కోపడతారు కదా. అందుకే వీడు పేరుకు ఆనందం కానీ ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపిస్తాడు, ఏడుపు కొట్టుడు అని ఆయన ఉన్నప్పుడు అనలేము, ఆయన ముందు అనలేము, ఆయన ముందు అంటే కోపం. అందుకే మన మనసులోనే అనుకుంటాము. అలా నీ ప్రవర్తన బట్టి నీ ఇంట్లో వాళ్ళు నీకు పెట్టిన పేరేంటి? మీరు పేరుకు మంచోడు కనబడడానికి ఆయన పెద్ద మెంటలోడు, ఇంట్లో వాళ్ళు మన గురించి ఇస్తున్న సాక్ష్యం. బయట వాళ్ళు ఏమని మనకు పేరు పెట్టారు? ఇతనికి అపోస్తలులందరూ కలిసి పెట్టిన పేరు బర్నబా. బర్నబా అంటే అర్థం హెచ్చరిక పుత్రుడు. దాని కింద 1వ ఫుట్ నెంబర్ ఉంటుంది, దాని కింద 1వ నెంబర్ కింద ఇంకా ఉంటుంది. హెచ్చరిక పుత్రుడు అనే దాని కింద ఏముంటుంది? ఆదరణ పుత్రుడు. అతడు ఆదరించేవాడు. ఆయన ఎంతమందిని ఆదరించాడు? ఆయన ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టాడు అపోస్తలులందరూ కలిసి. యోసేపు పేరు చాలా గొప్పది. లేవి వారి తమ్ముడు కదా, యాకోబు కుమారుడు కదా యోసేపు. యోసేపు చాలా సుగుణాలున్న లక్షణాలు, చాలా మంచి వ్యక్తి యోసేపు. కానీ యోసేపు నువ్వు నిజంగా ఆ పేరును నువ్వు తగినట్టున్నావు, కానీ ఆ పేరును మించి నీకు కొన్ని లక్షణాలు ఉన్నవి. నువ్వు ఎవరినైనా ఆదరిస్తావు యోసేపు. నీ పేరు యోసేపు కాదు, నీ పేరు బర్నబా. అతని అసలు పేరు పోయి అతనికి ఉన్న లక్షణమే అతని పేరైపోయింది. దట్ మీన్స్ అతని బిరుదైపోయింది. మనం సినిమా హీరోలకు బిరుదులు ఇస్తాం, సూపర్ స్టార్, పవర్ స్టార్, రైజింగ్ స్టార్, ఇట్లా ఉంటాయి కదా, అవి వారి బిరుదులు. డైనమైట్ స్టారు, యంగ్ టైగరు, ఇటువంటి బిరుదులన్నీ సినిమా స్టార్లకు ఇస్తుంటారు. రాజకీయ నాయకులకు కూడా బిరుదులు ఉన్నవి. మనతని టైగర్ అనుకుంటా ఒకరు పెట్టుకుంటారు. చిత్రమైన బిరుదులు ఉన్నవి. విచిత్రం ఏంటంటే బిరుదులన్నీ జంతువుల పేరుగానే ఉంటాయి. మరి ఎందుకో మనుషుల పేరు ఉంటాయి, ఎందుకో కదా అర్థం కాదు. జంతువుల కంటే మనం చాలా శ్రేష్ఠులం, అది గుర్తుపెట్టుకోవాలి. మనం పులులము సింహాలం కాదు, వాడిని మించిన వాళ్ళం. ఇతనికి బర్నబా అని పేరు పెట్టారు. ఎక్కడ ఈ బర్నబా పుట్టాడు? ఇతడు లేవీడైన ఈ వ్యక్తి ఎక్కడ పుట్టారు? చాలా మంది పండితుల అభిప్రాయం ప్రకారం లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపాను. ఆ ఇద్దరిలో ఈ బర్నబా కూడా ఉన్నాడని చాలా మంది పండితులు అభిప్రాయపడతారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడే ఈ బర్నబా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఇతడు కూడా ఉన్నాడు. ఆ 70 మందిలో ఇతడు ఒకడు. ఇతడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళడానికంటే ముందే ఇద్దరిద్దరిగా అంటే జోడుగా ఒక ప్రాంతానికి పంపి అక్కడ ఉన్న వాతావరణం మొత్తం తెలుసుకొని రమ్మని పంపేవాడు. ఆ పంపిన వాళ్ళలో ఈ బర్నబా కూడా ఉన్నాడని చాలా మంది పండితులు అభిప్రాయపడుతుంటారు. ఇతడు ధనవంతుడైన వ్యక్తి. ఇతడు ఎంత గొప్పవాడంటే తన విపరీతంగా భూమిని కలిగి ఉన్నవాడు. అయినా దాన్ని మొత్తం అమ్మేసి దాన్ని వెల తెచ్చి అపోస్తలులకు ఇచ్చేసి సేవ కోసము వాడమని చెప్పిన వ్యక్తి. ఇతడు సాక్షే కాదు, త్యాగం కూడా కలిగిన వాడు. తన ఆస్తిని అమ్మి సువార్త కోసం ఖర్చు చేసినవాడు. దేవుని సువార్త కోసం ఖర్చు చేసిన వ్యక్తి బర్నబా. మీరెంత ఖర్చు చేస్తున్నారు? క్రైస్తవ జీవితంలో వచ్చిన తర్వాత మనం వచ్చుల గురించి ఆలోచించకూడదు, పెట్టడం గురించి ఆలోచించాలి. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యత, మేలు కాదు ధన్యత. ధన్యులే ఇవ్వగలుగుతారు, అందరు ఇవ్వలేరు. అందరికి అది చేత కాదు, అందరితో కాదు. ఈయన మిగుల ఆస్తి గలవాడై ఉండి, మిగుల అంటే చాలా ఆస్తి గలవాడై ఉండి దాన్ని తీసుకొచ్చి పాదముల దగ్గర పెట్టాడంట. అంటే ఫస్ట్ ఇతనికి త్యాగం ఉంది. బర్నబా త్యాగధనుడు. బర్నబా
అతని గురించి అతడు హెచ్చరిక పుత్రుడే కాదు, అతడు త్యాగము చేసేవాడు, అతన్ని త్యాగము గల వాడిగా మనం అక్కడ చూస్తున్నాం. ఎంతమంది బర్నాబా అంటే త్యాగం ఉంది, బర్నాబా వల్లే ఇచ్చే స్వభావము మనము కలిగి ఉన్నాం. మరి ఒకటి అపోస్తల కార్యము 9వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి పంచుకొనుటకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి. చాలు. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తానంటే అపోస్తలుడైన పౌలు గురించి చెప్తున్నాను. బర్నాబాకున్న ఒక లక్షణం చెప్పాము, అతనికి త్యాగం ఉందని. అయితే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు ఎలా ఉండేవాడు? ఇప్పుడు ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు. యజాలండి యజాలు. దాని అర్థం చూద్దాం. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ప్రభు శిష్యులను బెదిరించుచు నెక్స్ట్ హత్య చేయడమే తనకు ప్రాణాధారం. ప్రాణాధారం అంటే తెలుసా మీకు? ప్రాణాధారం అంటే మన ప్రాణమునకు ఆధారము భోజనం. భోజనం చేస్తే మన ప్రాణం నిలబడుతుంది, ఆరోగ్యంగా ఉంటాము, కొంచెం ప్రాణం తెప్పరిల్లుతుంది. మరి ఇతని ప్రాణం నిలబడాలంటే ఇతను ఏం చేయాలంటే హత్య చేయాలంట. ఎవరిని? యేసుక్రీస్తు శిష్యులను. అందరిని చంపుకుంటూ పోతున్నాడు, అందరిని ఈడ్చుకుంటూ పోతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైపోయి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడిగినప్పుడు, అతని కళ్ళు పోగొట్టుకున్నప్పుడు, అన్నీ వచ్చి ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళు తిరిగి వస్తాయి. చివరికి అతను బాప్టిజం పొందుతాడు. తరువాత ఎక్కడైతే ఆయన శిష్యులను హింసించాడో అక్కడికే వెళ్ళి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్నప్పుడు ఇతనికి అనిపించింది, నేను ఒంటరిగా ప్రకటిస్తున్నా కదా, అంతకుముందే కొంతమంది ప్రకటిస్తున్నారు, వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు, వాళ్ళతో నేను కలుసుకోవాలి. అవునా కదా? కలుసుకోవాలంటుందా ఉండదా? ఉంటుంది. వాడు అంటే సౌలు వెళ్ళి వాళ్ళని కలుసుకుందామని ప్రయత్నం చేస్తే శిష్యులకు వచ్చిన ఆలోచన ఏమై ఉంటుంది? ఇప్పటిదాకా ఇతడు మనల్ని చంపుదామని ఆలోచన చేసిన వాడు ఇప్పుడు సడన్గా వచ్చి నేను యేసుక్రీస్తు శిష్యుని అంటే మనల్ని అందరినీ దొరకబట్టుకొని చంపేద్దామని ప్లాన్ వేసి ఉంటాడేమో అని అనుకుంటారా అనుకోరా? అందుకే ఇప్పుడు అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకుంటకు ప్రయత్నం చేశాడు. ఒక్కనే కాదు, మరి నాతో కొంతమంది గుంపు ఉన్నారు, వాళ్ళతో ప్రయత్నం చేశాడు. కానీ శిష్యులు అతడిని నమ్మక అతనికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? చంపతనే భయపడ్డారు. మరి అతనికి భయం ఉన్నప్పుడు, అతన్ని ఎవరు చేర్చుకోనప్పుడు అతడు ఒంటరినే కదా? ఒంటరిగా ఉంటాడా లేదా? మరి ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని చేరదీసేవాడు అక్కడ ఉండాలా లేదా? మరి ఎవరు చేరదీశారో దాని కింద చూద్దాం. 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి, ఆ మాట జరుగుతున్నారు, దగ్గర తీసి, దగ్గరికి తీసుకొని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచననియో ప్రభు అతనితో మాట్లాడననియో అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియో వారికి వివరముగా తెలియపరచెను. చూడండి, వివరించి చెప్పింది అంటే శిష్యుల దగ్గరికి వచ్చి చిన్న కన్వర్సేషన్. బర్నబా పౌలు తీసుకొచ్చినప్పుడు వాడిని తీసుకొచ్చావు, వాడు మర్డర్ చేసేవాడు. లేదు పేతురు, లేదు యోహాను, లేదు యాకోబు, ఇతడు ఏం చేశాడో తెలుసా? నువ్వు ఏమైనా చెప్పు, మేమైతే వినం. మొన్నటిదాకా వాడు స్టెఫెను చంపేసిండు, స్టెఫెను చంపుతా అంటే ఎంజాయ్ చేసిండు, వాడిని తీసుకొస్తారేమైనా మన గుంపులకు మళ్ళీ చంపడం తీసుకొస్తా అనమాట. లేదని ఎంత కన్విన్స్ చేసి ఉంటాడు, ఎంత ఒప్పుకొనేలా చేసి ఉంటాడు. అప్పుడు అంతకుముందే వీళ్ళ ముందే ఒకరిని మర్డర్ చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? స్టెఫెను చంపేసినప్పుడు సౌలు ఆనందించండు కదా, సమ్మతించండు కదా. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వివరించడానికి బర్నబా ఎన్ని తంటాలు పడి ఉంటాడు. మరి ఇప్పుడు బర్నబా కనుక లేకపోతే పౌలు ఒంటరివాడు కదా? పౌలు ఇంకా కృంగిపోడా? మరి పౌలును ఆదరించిన వ్యక్తి ఎవరు? బర్నబానే కదా. ఎంతమంది బర్నబాలు సంఘంలో ఉన్నారు?
మళ్ళీ ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యం 11వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు. అతడు వచ్చి దేవుని కృపను చూసి ఇది ఎక్కడో చూడాలి. యెరూషలేములో ఉన్న సంఘం వారు 22వ వచనం ఉంటుంది. స్టెఫెను చంపడం బట్టి ఎక్కడ అందరూ చెదిరిపోతారు. అప్పుడు యెరూషలేములో ఉన్న సంఘం వారు ఏం చేస్తారంటే బర్నాబాను అక్కడికి పంపుతారు. అంతియోకియాకు బర్నాబాను పంపుతారు. 22వ వచనం ఉంటుంది. 23వ వచనంలో అతడు వచ్చి బర్నబా వచ్చి దేవుని కృపను చూచి వారిని హత్తుకొనాలి, మీరు హత్తుకోవాలని హెచ్చరిస్తాడు. ఇప్పుడు అతడు ఎవరో బర్నబా ఎటువంటి వాడంటే 24వ వచనం ఇప్పుడు చదవండి. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. అతడు ఎటువంటి వాడంట? పరిశుద్ధాత్మతో నిండుకునేవాడు, విశ్వాసముతో ఉన్నవాడు, మరి ఇంకోటి సత్పురుషుడు. సత్పురుషుడు అంటే అర్థం తెలుసా పురుషులకు? సత్ మంచి పురుషుడు, మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి, క్వాలిటీస్ వస్తున్నాయి. ఆయన సత్పురుషుడు, విశ్వాసము కలిగిన వ్యక్తి. అతడు ఏం చేశాడు? దాని కింద 25వ వచనం, అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం. సౌలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అతన్ని వెదికింది ఎవరు? బర్నబా. చూడండి, మన జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు, మనల్ని చాలా ప్రభావితం చేస్తారు. వాళ్ళు మనల్ని ముందు నిలబెడతారు, వారు వెనుకుంటారు. వారు ఎవరో ఈ లోకం మర్చిపోతుంది. బర్నబాను కూడా చాలామంది మర్చిపోయారు. పౌలు అనే వ్యక్తి అపోస్తలుడని, అందరికంటే ఎక్కువగా సేవ చేశాడని గుర్తింపు పొందాడంటే అతని వెనకలో ఒకడు ఉన్నాడు. అతని పేరు బర్నబా. శిష్యులు ఎవరు చేర్చుకోకపోతే అతను వచ్చి వారికి వివరించాడు. మళ్ళీ అతడు తార్సునకు వెళ్ళిపోతే అతన్ని కనుగొని అతన్ని తోడుకొని వచ్చాడు. వచ్చినప్పుడు బర్నబా అతన్ని ప్రోత్సహించి 1 సంవత్సరం పాటు ఆ సంఘంలో అతన్ని పెట్టుకున్నాడు. చూడండి, ఒకసారి మాట ఉంటుంది. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. 1 సంవత్సరం పాటు అతన్ని ఉంచుకున్నాడు. అసలు బర్నబా ఎందుకు ఆ సంఘానికి పంపబడ్డాడు? అసలు బర్నబా, యెరూషలేములో ఉన్న బర్నబా అంతియోకియాకి ఎందుకు వచ్చాడు? 19వ వచనం, అపోస్తల కార్యం 11:19 వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి స్టెఫెన్ ఏం చేశారు? కొట్టి చంపారు. ఎవరు చెప్పండి? అంటే సౌలు అక్కడ కొట్టకపోయినా సౌలు మనుషులు. మరి ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? సౌలునే తీసుకొచ్చి పెట్టాడు బర్నబా. వీరు ఒకవేళ పౌలులకు ఈ విషయం నేర్పించుండడానికి, పౌలు నువ్వు వారిని శ్రమ పెట్టావు, స్టెఫెన్ను చంపేశావు, నీవు స్టెఫెన్ను శ్రమ పెట్టడం వల్ల అక్కడ ఉన్న వారందరూ చెదిరిపోయారు. ఎక్కడెక్కడికి వెళ్ళారంటే ఫెనికే, కుప్రా, అంతియోకయ ప్రాంతాల వరకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారి దగ్గర నేను దేవుని కృపను చూసి, నిజంగా వారు దేవుని విశ్వాసం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నీవు చెదరగొట్టిన నీ బిడ్డలు, దేవుని బిడ్డలు, నీ బిడ్డలు కాదు దేవుని బిడ్డలు ఎంత బాగున్నారో చూడు పౌలు అని నేర్పించడానికి పౌలు తీసుకొచ్చాడు. అందుకే ఆయన వల్ల జరిగిన నష్టానికి ఆయననే తోడుకొని వచ్చి అదే సంఘంలో నిలబెట్టి, అదే వ్యక్తుల ముందు నిలబెట్టి సంవత్సరం పాటు ఆయన అక్కడ ఉంచాడంటే బర్నబా పౌలుకు ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ పౌలు సేవలో నిలబడడానికి, పౌలు అపోస్తలుగా ఉండడానికి వెనక ఉన్న ఒక వ్యక్తి, దేవుని యొక్క శక్తి బర్నబా. ఇప్పుడు అందుకే అతనికి అపోస్తలులు ఏమని పేరు పెట్టారట? ఆదరణ పుత్రుడు. ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది, సన్ ఆఫ్ కన్సోలేషన్. కన్సోలేషన్ అంటే తెలుసా మీకు? కన్సోలేషన్ అంటే ప్రోత్సహించేవాడు. ఎంతమంది మనము ప్రోత్సాహంగా ఉంటున్నాం. అట్లాగే బర్నబా తయారు చేసిన మరి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం చూస్తున్నాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల
యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చింది. ఓకే, ఇప్పుడు బర్నబా సౌలు వీరు అంత్యోకోలో ఒక సంవత్సరం పాటు ఉంటారు కదా, అక్కడ సంవత్సరం పాటు వాక్యాన్ని బోధించి వారు ఒక వ్యక్తిని తీసుకొని వస్తారు, అతను వెంబడి పెట్టుకొని. ఆ వ్యక్తి పేరేంటి? మార్క్ అని మారు పేరు గల యోహాను, అంటే జాన్ మార్క్. యోహాను మార్కు. ఈ యోహాను మార్కు, ఈ మార్క్ అనే వ్యక్తి ఎవరు? అపోస్తల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చింది ఎవరు? పేతురు. పేతురు అక్కడికి ఎందుకు వచ్చాడు? పేతురును చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరింట్లో ప్రార్థన చేస్తున్నారు? మరియమ్మ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ఆ మరియమ్మ కొడుకే చెప్పండి, యోహాను. అతనికి ఇంకో పేరు మార్క్. పేతురు జైల్లో నుంచి దేవుని దూత విడిపించిన తర్వాత సరిగ్గా ఎవరింటికి వెళ్తారంటే మరియమ్మ ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. అగో ప్రార్థన కూడిక జరుగుతున్న ఆ ఇంట్లో మార్కు ఉన్నాడు. ఆ మార్కు వారి కుమారుడు. అంటే మరియమ్మ ఎటువంటి స్వభావం కలిగిన మనం అర్థం చేసుకోవాలి. అంతకుముందే యాకోబును ఖడ్గంతోనే నరికివేస్తారు. పేతుని చంపుదాం అనుకుంటే పేతుడు చచ్చిపోయేటాడే అప్పుడే. కానీ పండగని ఆలోచించారు. పండగ దినం కదా, ఈ పండగ పూట ఎందుకు చంపడామని ఆలోచించి తెల్లవారు చంపుదామంటే దేవుడు అప్పుడు అతన్ని విడిపించినప్పుడు మరి చంపుతారని తెలిసినా కూడా సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి మరియమ్మ గారి ఇళ్ళనే ఎన్నుకున్నారంటే మరియమ్మ గారి గృహము భయము భక్తితో నిండుకున్న గృహం. వారు అధికారుల కంటే దేవునికి అధికంగా భయపడుతున్నారు. ఒకవేళ భయపడితే అసలు ఆ ప్రార్థన కూడా ఇక్కడ జరగకూడదు, అవునా కదా? అంత భయభక్తులు గల తల్లి ఆ మరియమ్మ, వారి కుమారుడే మార్క్. అంత గొప్ప వ్యక్తికి పుట్టిన కుమారుడు కాబట్టి ఆ కుమారుణ్ణి వెంటబెట్టుకొని బర్నబా పౌలు వారు ఎక్కడికి వచ్చారంట? యెరూషలేమునకు వచ్చారు. ఇప్పుడు యెరూషలేములో ఏం జరిగిందంటే, ఇదంతా నేను ఒక స్టోరీలో చెప్పుకుంటూ పోతున్నాను. యెరూషలేములో ఏం జరిగిందంటే అక్కడ బర్నబా, సిమియోను, హేరోదు, ఇక్కడ యేసు అను సౌలు అనే ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రేరేపించబడి వీరిని ప్రత్యేకపరచుని పౌలును మరియు బర్నబాను మరి ప్రత్యేకపరిచి సంఘము వారి మీద చేతుల నుంచి ప్రార్థించి సేవకు పంపుతారు. ఎక్కడి సేవకు? మొట్టమొదటిగా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టుగా మీరు యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి. కాబట్టి మీరు నాకు సాక్షులుగా ఉండుటకు అనేక ప్రాంతాలకు పంపబడాలి. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం చేత, అంటే ప్రేరణ చేత బర్నబా మరియు పౌలు వారు పంపబడతారు. పంపబడ్డప్పుడు అతనితో పాటు ఒక వ్యక్తి ఉండడానికి విన్నాం. ఎవరు ఆ వ్యక్తి? మార్క్ అనే వ్యక్తి. ఆ మార్కును వాళ్ళు తీసుకొని వెళ్తారు. మార్క్ అనే వ్యక్తి కూడా దేవుని పరిచర్య నిమిత్తము వెళ్తాడు. ఈ మార్కు యొక్క పని ఏంటి? అపోస్తల కార్యము 13వ అధ్యాయం 5వ వచనం. కార్యము 13:5. ఏం చేస్తున్నాడు మార్కు? వీళ్ళిద్దరు వెళ్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి పౌలు బర్నబాలు వెళ్తున్నారు. మరి వారికి ఉపచారం చేసేది ఎవరంట? యోహాను అంటే ఎవరు? మళ్ళీ మార్క్. యోహాను అని మారు పేరు గల మార్క్. వీరు వెళ్తున్నారు. వీరు సలోమిలో ఉన్నారు. ఆ తర్వాత ఇట్లా వారు సేవ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత వారు అంతియోకయ నుంచి వచ్చేసారు. ఇట్లా వాళ్ళు సేవ పరిచర్య మొదలుపెట్టారు. పౌలు బర్నబాలు మొదలు పెడుతుండగా కొన్ని అద్భుతాలు జరుగుతాయి, కొన్ని సూచక్రియలు జరుగుతున్నాయి. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుతున్నాడు. అయితే ఏమైందో ఏమో, ఈ మార్కు చిన్నోడు కదా, మెదడులో కొంచెం పురి ఎక్కువైపోయిందేమో. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత పౌలును
అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెరిగేకు వచ్చారు. ఓకే, సేవ చేస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, వస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు అసలు కథ మొదలెత్తాను. ఇప్పుడు యోహాను మారు పేరు గల మార్క్ ఏం చేశారంటే, వీళ్ళు పరిచరించడానికి స్వార్థ ప్రకటిస్తుంటుంటే పెరిగేదాకా వచ్చారంట, కొన్ని ప్రాంతాలు తిరిగి. అప్పుడే యోహాను అపోస్తలుడైన పౌలుని, బర్నబాను వదిలిపెట్టి నేను ఇక్కడ ఉండలేను బాబోయ్ అని వెంటనే ఎక్కడికి వచ్చేస్తాడు? యెరూషలేముకి వచ్చేస్తాడు. అంటే తన ఇంటికి తాను వచ్చేస్తాడు. మధ్యలోనే వదిలిపెట్టి వచ్చేస్తాడు. మధ్యలో పని చేయకుండా తప్పించుకొని వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు పౌలు మరియు బర్నబా వారు అంతియోకయ సంఘం నుండి పంపబడి అనేక ప్రాంతాలు తిరిగి, యోహాను మధ్యలో వచ్చేసింది కదా, అనేక ప్రాంతాలు తిరిగి, ఇక ఆ తర్వాత మనకు ఎక్కడ కనిపిస్తారంటే వీళ్ళు అపోస్తల కార్యము 15వ అధ్యాయము దాకా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. పౌలు బర్నబాలు తిరుగుతూ అనేక ప్రాంతాలు తిరుగుతూ అక్కడ దయ్యాలను వెలగొడుతూ సూచక్రియలు చేస్తూ అనేక మందిని విశ్వాసులుగా సంపాదించిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి అంతియోకయకు వస్తారు. ఇద్దరే వస్తారు. వారితో పాటు ఎవరు ఉండాల్సింది? దానికి మార్క్ ఉండాల్సింది. కానీ మార్క్ ఏం చేశాడు? వదిలేశాడు. వచ్చిన తదుపరి అంతియోకయ సంఘానికి వస్తారు. వచ్చిన తదుపరి 36వ వచనం. ఇప్పుడు అపోస్తల కార్యం 15:36. కొన్ని దినములైన తర్వాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. కొన్ని దినముల తర్వాత వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురించటమో ఆయా పట్టణంలో సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దాము అంటే వారికి ఒక ఆలోచన వచ్చింది. బర్నబా పౌలు మాట్లాడుకుంటూ, బర్నబా మనము కొన్ని ప్రాంతాలు తిరిగినాం కదా, అక్కడ కొంతమంది విశ్వాసాలు అయ్యారు కదా, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్యం బాగుందా, వారి యోగక్షేమాలు ఎట్లా ఉన్నాయి, వారికి శ్రమలు వస్తున్నాయా, వారిని మనం ప్రోత్సహించాలి కదా. ఎందుకంటే బర్నబాకున్న పేరేంటి? ప్రోత్సహించేవాడు. ప్రోత్సహించాలి కదా అని అనుకున్నప్పుడు ఓకే వెళ్దాం పౌలు అని బర్నబా ఓకే అన్నప్పుడు, అప్పుడు పౌలు బర్నబాకు మధ్య ఒక గొడవ వచ్చింది. ఎవరి కోసం గొడవ? ఇక్కడనే ఉంటుంది. 37వ వచనం. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహాను వెంటబెట్టి పోవుటకు బర్నబా ఇష్టపడాను. అప్పుడు బర్నబా అంటాడు, పౌలు నేనైతే ఈ మార్క్ అనే వ్యక్తిని తీసుకొని పోతా పౌలు అంటే. పౌలు ఏమంటున్నాడు ఇప్పుడు? 38వ వచనం. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటగెట్టుకొని పోవుట యుక్తం కాదని తలంచెను. బర్నబా ఏమంటాడు? మార్కు పడుకుంటా. పౌలు ఏమంటాడు? వాడు పని దొంగ, వాడు పంపులియలో వాడికి ఇచ్చిన పని వాడు చేయలేక పని నుండి పారిపోయి వచ్చిన వాడిని పట్టుకుంటామంటే బర్నబా. వాడు పని దొంగ, వాడు మధ్యలోనే వదిలేసి వచ్చాడు మనల్ని, వాడిని పట్టుకుంటామంటావేంటి అంటే మాట పెరిగిపోయింది వీళ్ళిద్దరికి. పౌలు బర్నబాకు మాట పెరిగిపోయి ఎక్కడి దాకా పోయింది? 39వ వచనం చూడండి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందుకు. తీవ్రమైన వాదం అంటే ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. ఈక్వల్ ఒక తనుకుండా ఒకటే తక్కువ, మిగతా జరిగింది. తీవ్రమైన వాదం అంటే ఏంటి వింటున్నారా మీరు? పౌలు బర్నబాకు తీవ్రమైన వాదం జరిగింది. బర్నబా అంటాడు నాకు మార్క్ ఉండాలంటాడు. పౌలు అంటాడు వాడు పని దొంగని వాడు అంటాడు. పని దొంగ వీడు మధ్యలో వదిలేసి వచ్చాడు. పని చేయమంటే చేతగాక మధ్యలో వదిలేసి వెంటనే యెరూషలేములోకి వచ్చినామని పట్టుకుపోతానంటవేంది అన్నప్పుడు పౌలు మార్కును వదిలేశాడు, కానీ బర్నబా మార్కును వదిలేయలేదు. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళాను. మార్కు అంటే పౌరులకు ఏమని మెదులుతుంది? పని వదిలేసి వచ్చినవాడు. బర్నబా లేదు, అతన్ని నేను ప్రోత్సహించాలి. ఒకవేళ ఈ మాట అంటే ఉండొచ్చు, పౌలు నువ్వు ఒకప్పుడు క్రీస్తు శిష్యులను చంపుతుండగా నిన్ను ప్రోత్సహించింది ఎవరు? నేనే కదా. నేను నిన్ను ప్రోత్సహించి శిష్యులందరినీ పరిచయం చేయబట్టి నువ్వు అనేక మంది వ్యక్తులను నువ్వు దేవునిలోనికి నడిపించినావు కదా, నేను ప్రోత్సహించాను కదా. అట్లాగే ఇతడు పని మధ్యలో వదిలేసి వచ్చిన వాడిని నేను ప్రోత్సహించకూడదా? అతన్ని ఆదరించకూడదా?
అతన్ని ఆదరించాడు. అతన్ని ఏ విధంగా తయారు చేశాడంటే బర్నబా మార్కుని 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. బర్నబా ఏ విధంగా మార్కును తయారు చేశాడు? లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగు. ఎవరిని వెంట పెట్టుకుని రావాలట? మరి పోతాంటేనేమో ఇప్పుడేమంటాడు? పోతాంటే వద్దన్నాడు కదా. 2 తిమోతి పత్రిక ఎప్పుడు రాయబడింది? ఇక పౌలు చనిపోవడానికి కొద్ది దినముల ముందు. నేను నా పరుగును కడముట్టించి నా విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఏమున్నది? నీతి కిరీటమే, నీతి కిరీటం ఉంచబడింది అని చెప్తూ జైల్లో ఉంటున్న పౌలు అంటున్నాడు, నా దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు, నువ్వు ఒకరిని తీసుకొని రా. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? మార్క్. ఇదే మార్కును కొద్ది రోజుల క్రితం ఏమన్నాడు? పని కొరకు మధ్యలో తప్పించుకొని పోయినాడు, అతడు ఉంటే నేను రానని చెప్పి బర్నాబాను కూడా వదిలేశాడు పౌలు. ఇప్పుడు ఏమంటానంటే పౌలు ఏమంటాడు? నువ్వు మార్కును తీసుకొని రా. ఈ మార్కును ఎందుకు తీసుకొని రమ్మంటున్నాడు? దాని కిందనే ఉంటుంది. ఇప్పుడు చదువు. దాని తర్వాత ఏముంటుంది? మార్కును వెంట పెట్టుకొని రండి, రమ్ము, అతడు పరిచారము చేయుటకు నాకు ప్రయోజనకరమైన వాడు. అదేంటి? వీడు పని చేయడానికి పనికిరాడు అన్నాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు ఎట్లా అయ్యాడు? ఇంతకుముందు ఏమన్నాడు పౌలు? అతన్ని ఇతడు పని చేయడానికి పనికిరాడు, మధ్యలో వెళ్ళిపోయాడు అన్న వ్యక్తి ఇప్పుడేమన్నాడు పౌలే? నాకు పరిచారము చేయడానికి ఇతడు నాకు ప్రయోజనకరమైన వాడు. బర్నబాలు ఉన్నారు సంఘంలో. ఈ కాలంలో అన్ని సంఘాలలో పౌలు ఉన్నారు, తిమోతులు ఉన్నారు, సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారు, వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్పమంటే మనం అందరం చెప్పగలుగుతాం. కానీ ఈ సంఘాలలో లేదు ఎవరంటే బర్నబాలు లేరు. ప్రతి సంఘానికి ఒక బర్నబా ఉండాలి. ఆమేన్ అనండి అందరండి, ఆమేన్. ఈ బర్నబా మార్కుని ఏ విధంగా తయారు చేశాడంటే, ఒకప్పుడు పనికి ఒకప్పుడు వీడు పరిచర్యకు ఉపచారం చేయడానికి పని ఎగ్గొట్టుకొని పోయిన మార్క్ ఎలా అయ్యాడంటే, అసలు పరిచారం చేయడంలో ఇతడే నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ మధ్యలో ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు. అతన్ని వెంట పెట్టుకొని కుప్రాకు తీసుకెళ్ళాడు. కుప్రా అంటే బర్నబా పుట్టిన ప్రదేశం, మనం ముందే చూసుకున్నాం. కుప్రాలో పుట్టిన లేవీయుడకు బర్నబా తన ఇంటికి తీసుకొని పోయి పౌలుకు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చాడో మార్కుకు ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అపోస్తుల బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెబుతున్నాను. ఇప్పుడు ఒక్క నిమిషం ఆపండి. ఇది ఎవరికి రాస్తున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక. కొలస్సీలకు పత్రిక రాసినప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. అతనితో ఎవరెవరు ఉన్నారట జైల్లో? అరిస్తార్కు ఉన్నాడు, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు ఉన్నాడు. ఇప్పుడు మార్కు దేవుని సేవ కొరకు పౌలుతో కలిసి జైలుకు కూడా వెళ్ళాడు. ఇతడు ఎవరంట? బర్నబాకు సమీప జ్ఞాతి. సమీప జ్ఞాతి అంటే సమీప జ్ఞాతి అంటే సమీప జ్ఞాతి అంటే సమీప జ్ఞాతి అంటే సమీప బంధువు. ఖచ్చితంగా చెప్పాలంటే మేనల్లుడు. మేనల్లుడు, నెఫ్యూ అంటారు ఇంగ్లీష్లో. అతని మేనల్లుడైన మార్క్ అంటే మార్కుకు బర్నబాకు సంబంధం ఉంది. అతని మేనల్లుడు. అందుకే బర్నబాకు సమీప జ్ఞాతి అంటే బర్నబా మేనల్లుడైన మార్క్ కూడా మీకు వందనములు చెప్తున్నారంటే దీనిలో అర్థం ఏంటంటే, దీన్ని నేను చెప్పేం తలుచుకున్నానంటే, మార్కు దేవుని సేవ కొరకు జైలు కూడా వెళ్ళాడు. మరి ఒక మాట తీద్దాం. ఫిలమోను పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడికెళ్ళిన ఎపఫ్రా ఒక్క నిమిషం ఆగండి. ఏమంటండి ఇప్పుడు? నా జత పనివాడైన మార్క. జత పనివాడు అంటే మీకు తెలుసా అర్థం? అదేంటి? పని రాదేం రాదని పారిపోయినాడు, చివరికి పని చేసిన పరిచర్య చేసినవాడు ఇప్పుడేమంటున్నాడు? నా జత పనివాడు. ఒకవేళ పౌలు పాస్టర్ అయితే మార్కు కూడా పాస్టరే. పౌలు అపోస్తలుడు అయితే మార్కు కూడా అపోస్తలుడే. మరి ఇట్లా మారడానికి ఒకరు మధ్యలో ఎవరున్నారైనా?
బర్నబా ఉన్నాడు, దేవుడు కాదు. అఫ్కోర్స్ దేవుడు ఉన్నాడు, కానీ అతన్ని ప్రోత్సహించిన వ్యక్తి బర్నబా. అందుకే మార్క్ పౌలు జతపనివాడిగా ఉండి అతడు మత్తాయి సువార్త తర్వాత ఏముంటుందయ్యా, మార్కు సువార్తను రాశాడు. అతన్ని ప్రోత్సహించిన వ్యక్తి బర్నబా. పేతురు మార్కు గురించి ఏమంటున్నాడంటే మొదటి పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. బబులోనులో మీ వలన ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును. ఓకే, చాలు. నా కుమారుడైన మార్కు. పౌలు ఏమంటున్నాడు, నా జత పనివాడు. పేతురు ఏమంటున్నాడు, నా కుమారుడు. ఒకప్పుడు పని చేత కానోడు, పని చేయడము కష్టమైపోయి ఇష్టం లేక మరి పౌలును బర్నాబాను వదిలేసి వచ్చిన ఆ వ్యక్తి పౌలులకు జత పనివాడయ్యాడు. ఒకప్పుడు అతడు వస్తే నేను నీతో రాను, నీతో నాకు పనే లేదని లొల్లి పెట్టుకున్న మార్కు అతడు నాకు జత పనివాడు, అతడు నాకు పరిచయంలో ఉపయోగపడేవాడు అన్నాడు. అట్లాగే పేతురు అంటున్నాడు, అతడు నా కుమారుడు. దేవుని ప్రియమైన బిడలముగా మరి బర్నాబా ఏ విధంగానైతే బర్నాబా మొదటి ఈయన కుప్రాకు వెళ్ళిన తర్వాత మార్కును తీసుకున్న తర్వాత బర్నాబా చరిత్ర బైబిల్లో ఇక్కడ దొరకదు, ఇక్కడ లేదు. కానీ అతడు మార్కుని ఏ విధంగా తయారు చేశాడంటే సువార్తని రాసే విధంగా తయారు చేశాడు. ఒక రకంగా బర్నాబా, ఒక రకంగా కాదు, చాలామంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే బర్నాబా హతసాక్షి. బర్నాబాను రాళ్లతో కొట్టి చంపారు. ఏ విధంగా అంటే స్టెఫెను రాళ్లతో కొట్టి చంపారో బర్నాబాను రాళ్లతో కొట్టి చంపినప్పుడు అతని పార్థివ దేహాన్ని, అంటే అతడు చనిపోయిన ఆ దేహాన్ని మార్కు దగ్గరుండి భద్రం చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. కొద్దిమంది లేదు అట్లా కాదు, కానీ బర్నాబాను ఉరి తీశారని కొద్దిమంది అంటారు. కానీ ఉరి తీసినా రాళ్లతో కొట్టినా ఆయన దగ్గర ఉండి సమీపంగా ఉండి అతని శవాన్ని లేదా అతని పార్థివ దేహాన్ని భద్రం చేసింది మార్క్. ఎందుకు బర్నాబా పార్థివ దేహాన్ని మార్క్ భద్రం చేశాడు? ఎందుకంటే బర్నాబా అనే వ్యక్తి లేకపోతే మార్క్ లేడు, మార్కు సువార్త లేదు. ఎంతమంది బర్నాబాలుగా ఉన్నాం, ఎంతమంది? మార్కు సువార్త పూర్తిగా పేతురు బోధ నుండి రాయబడింది. మార్కు సువార్త చాలామంది అభిప్రాయం అది ఎంతవరకు నిజమో అనేది మనకు తెలియదు, కానీ నిజానికి మార్కు సువార్త రాసింది పేతురే అని అంటారు. ఈ మార్కు ఆ పేతురు చెప్తుండగా, ఎందుకంటే పేతురుకు విద్య రాదు కాబట్టి చెప్తుండగా మార్కు తన చేయరాతతో రాశాడు కాబట్టి అది మార్కు సువార్తగా మారిందని ట్రెడిషన్, అంటే అది సాంప్రదాయంగా వస్తుంది. ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఒక్కొక్కరి చరిత్రకారుల అభిప్రాయం, బైబిల్ ఆ పండితుల అభిప్రాయం. ఈ పండితుల అభిప్రాయాన్ని పక్కన పెడితే అసలు మార్క్ అనేవాడు ఉన్నాడంటే అతను నిలబడడానికి కారణం బర్నాబా. అందుకే బర్నాబాకు అపోస్తలులు ఏమని పేరు పెట్టారు? ఏమని చెప్పండి, ఏమని పెట్టారు? ఆదరణ పుత్రుడు, ప్రోత్సాహ పుత్రుడు, ప్రేమించేవాడు, చేర్చుకునేవాడు. మరి బర్నాబా పేరు అలా ఉంటే నీ పేరేంటి ఇంట్లో? మరి యోసేపు పేరు బర్నాబా అయింది కదా, మరి మన పేరేంటి ఇంట్లో? మన అసలు పేరు ఇంట్లో పేరు ఒకటేనా, లేకపోతే వేరు వేరు పేర్లు ఉన్నాయా? ఉంటాయి కదా. ఏంటి ఇంట్లో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మరి బర్నాబా అయితే ఒక మార్కును ప్రోత్సహించాడు, నువ్వు ఎంతమందిని ప్రోత్సహిస్తున్నావు? నీవు ఎవరికైనా ప్రోత్సాహ కారణంగా ప్రోత్సహించేవానిగా ఉంటున్నావా? ఎవరన్నా చేర్చుకుంటున్నావా? మనం ఆలోచన చేసి మరి మనము ఆరాధనలోకి వెళ్దాం. ఏ విధంగానైతే బర్నాబా పౌలును ప్రోత్సహించాడో, పౌలుకు ట్రైనింగ్ ఇచ్చాడో, ఏ విధంగానైతే మార్కుకు ట్రైనింగ్ ఇచ్చాడో వారు గొప్ప సువార్థికులు అయ్యారు. మార్కు సువార్త తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ బర్నాబా అనే పేరు, బర్నాబా ఎవరు అంటే కష్టం చెప్పడం. అప్పుడప్పుడు నమ్ముకున్న వాళ్ళకు బర్నాబా పేరు కష్టం, కానీ కొత్త నిబంధన ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా గుర్తుకొచ్చేది మార్కు సువార్త. ఎందుకంటే మత్తయి సువార్త తర్వాత ఉండేది మార్కు సువార్త. మరి మనం నిలబెట్టి మనల్ని ప్రోత్సహించే వారిని మనం మర్చిపోవద్దు. బర్నాబాను మార్కు మర్చిపోలేదు. తన చివరి దినాల్లో ఒక్కనే ఉన్న చరిత్రకారులు చెప్తున్నారు, మనల్ని ప్రోత్సహించిన వారిని మనం మర్చిపోకుండా అనేక మందిని ప్రోత్సహించేవారుగా, అనేక మందిని దేవుని సేవ కొరకు లేదా దేవుని కొరకు దేవుని సువార్తను చెప్పి వారిని ప్రోత్సహించే వారంగా మనం ముందుగాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. మరి దేవుడి మాటలు దీవించును గాక. అందరం తల వంచుకొని
ఆ దేవుని స్తుతిద్దాం.